నీకు దండం పెడతాను, నేను ఇంటికి వెళ్తా. ఏంట్రా ఏ వద్దు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను అలా నిన్ను చేరి మూవీ అయితే చూసాం. మూవీ అయితే చాలా బాగుంది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథ విషయానికి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్ హీరో ఇంట్రడక్షన్ అండ్ హైదరాబాద్లో అయితే జరిగిద్ది. సో ఒక మూవీ థియేటర్లో అయితే సీన్ చూస్తా హీరో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను ఎక్కడ వరకు ఎలా వచ్చానని తన థింకింగ్ వే అయితే ఉంటుంది అనమాట. అంతలో సడన్గా ఒక కాల్ అయితే వస్తుంది. అది బంటి దగ్గర నుంచి. దాని స్టోరీ తర్వాత చెప్తాను. తర్వాత ఆ కాల్ చూసిన వెంటనే కాల్ మాట్లాడుకుంటూ మన హీరో హుటాహుటిన ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. సో వెళ్ళిపోయిన వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ ఎక్కి మనకి కాసేపు ఆలోచించుకునే లోపు ఒక టైటిల్ అయితే పడుద్ది. అదే అలా నిన్ను చేరి. సో ఈ టైటిల్ అయితే మనకు పడిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే వైజాగ్ సైడ్ అయితే వెళ్ళిపోద్ది. అంటే విజయనగరం దగ్గర అనమాట. సో ఇక్కడ స్టోరీ అయితే వాళ్ళ ఫాదరు వాళ్ళ మమ్మీ డిస్కషన్ అయితే జరిగిద్ది. ఇంకా కుర్రోళ్ళు లేచాడని. వాళ్ళ కొడుకు అయితే ఇంకా లేకడు. సో కాలేజీ టైంకి రెడీ అయిపోయి బయలుదేరిపోతానమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. సరేనా వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. సో వీళ్ళిద్దరు కాలేజీకి వెళ్తామని చెప్పి మూవీ థియేటర్ సినిమాకి అయితే వెళ్ళి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాడు అనమాట. హీరోకి అయితే సినిమాలు ఎక్కువ పిచ్చి అనమాట. బంటిగడ ఊర్లో బస్సులు ఏమన్నా వస్తే చూస్తూ ఉంటాడు. దాంట్లో నుంచి అమ్మాయిలు కనిపిస్తారని ఆ బస్సులో నుంచి ఇద్దరు అమ్మాయిలు అయితే దిగుతారు. ఒకటేమో హీరోయిన్, ఇంకోటేమో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఆ బండోడు బంటిగడ అయితే దెబ్బలాడతాడు, గొడవ పెట్టుకుంటాడు బండదానని. సో ఈ బండదానని ఇద్దరు కొట్టుకునేసరికి హీరో వచ్చి అయితే వీళ్ళిద్దరిని రాజీ చేస్తాడనమాట. ఎందుకురా ఊళ్ళో వచ్చే అమ్మాయిలను ఇలా ఏడిపిస్తూ ఉంటావు, నీకేం పని పాటలేదని. ఆ నైట్ గొడవ అయిన తర్వాత వీళ్ళు ఇంకా పొడుగానే ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ మమ్మీ వచ్చి ఇంకా ఎంతసేపు పడుకుంటారు ముద్దులాగా వచ్చి టిఫిన్ చేదురని రమ్మంటుంది. సో వీళ్ళు పైకెక్కి ఎక్సర్సైజ్ అవి చేసుకుంటారు. హీరోయిన్ అయితే స్కిప్పింగ్ అయితే చేసుకుంటుంది. సో మిగతా వాళ్ళైతే బయట ఒక ఆంటీ రాగానే ఆంటీ అని అడిగిద్ది అనమాట. సో ఏంట్రా ఎప్పుడు మీరు జిమ్లో మోసమేంటి, మమ్మల్ని కూడా మోయచ్చు కదా అంటది. హీరోయిన్ నన్ను చూసి నవ్వుకుంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మేమో ఫుడ్ అయితే పెడద్ది. ఇదేమో చికెన్ కూడా కావాలంటుంది వాళ్ళ ఫ్రెండ్. సరే నేను సరదాగా బయటికి వెళ్ళినప్పుడు హీరో అయితే ఎంటర్ అవుతాడు అనమాట మళ్ళీ. సో రాత్రి జరిగిందని సారీ అని చెప్పంగానే ఈ బండోడు బంటి గడి టిఫిన్ బాక్స్ ఎత్తుకెళ్ళి తినేద్ది. రాత్రికి మా ఊర్లో నాటకం అయితే ఉంటుంది. సో అక్కడికి రా అని అయితే చెప్తాడు హీరోయిన్కి. హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి చూద్దనమాట వీళ్ళ నాటకం. సో నాటకాల కాంపిటీషన్లో 2 పార్టీస్ అయితే ఉంటాయి. సో ఒకటైతే ఈ వీడిది, ఇంకోటి అయితే మన హీరోది అనమాట. మన హీరో నాటకం వేసే వాళ్ళకైతే వీడు మత్తు మంది ఇచ్చి నాటకం మధ్యలో వాడిని పడుకునేలా అయితే చేస్తాడు. లాస్ట్ డైలాగ్ అయితే హీరో చెప్పి అవి అందరు క్లాప్స్ కొట్టి హీరోకి అయితే బహుమతి అయితే అందిస్తారనమాట. ఇంకా యాజ్ యూజువల్గా తెల్లారైతే వీళ్ళు రోడ్లంట ఆ జిమ్కి వెళ్ళి తిరగడం ఇదే వీళ్ళ పని. సో కొలతల కామేష్ దగ్గర కుట్టుకాడికి వెళ్ళినప్పుడు వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మమ్మీ వేరే వాళ్ళతో చెప్పి కామేష్ని రమ్మని అయితే చెప్పిద్ది. కామేష్ ఏమో వాళ్ళ హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. వెళ్ళి ఏంటమ్మగారు నన్ను పిలిచారంటే మా కూతురికి కొలతలు తీయాలి రా అని రాసుకొని అయితే లెక్కలు చెప్పి ఆ హీరోయిన్కి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాడు అనమాట. దాని తర్వాత ఒక సాంగ్ అయితే వస్తుంది. హీరో అండ్ జాతర సాంగ్ అయితే వస్తుంది. హీరోయిన్ వాళ్ళ బావ హీరోయిన్ వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడతాడు. అత్త చిన్నదేమో అటుపోయింది, రెండోదేమో ఇలా పోయింది, ఆఖరిది నాకన్నా వస్తుంది రాదని అయితే అడుగుతాడు. సో పెళ్ళి అయితే నీకే ఇస్తానని మాట అయితే ఇస్తుంది. హీరోయిన్కి అయితే ఇష్టమైతే ఉండదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పుకొని చాలా బాధపడుద్ది. సో హీరో కూడా ఈ విషయం తెలిసి బయటకైతే వెళ్ళిపోయి బాధపడతాడు గుడి దగ్గర. సో నేను ఎవరిని ప్రేమించట్లా, నిన్నే ప్రేమిస్తున్నాను అయితే ఇక్కడ లవ్ ప్రపోజల్ అయితే చేద్దే. హీరో కూడా అలా డెల్లగుండి హ్యాపీ అయితే ఫీల్ అవుతాడు, నన్నే ప్రేమిస్తుంది కదా అని. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ అయితే బయటికి వెళ్ళొద్దు అనమాట. పెళ్లి సామాను సంథింగ్ కొనడానికి. సో ఈ హీరో కూడా రోడ్డు అంటే వెళ్తుంటే హీరోని లాగేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని ఇద్దరిని రూమ్లో పెట్టేద్ది. హీరో హీరోయిన్ మధ్య కొద్దిగా రొమాన్స్ అయితే సాగిద్ది. సాగిన వెంటనే ఏం జరిగిద్ది అంటే ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందేముంది మీకు, హీరో వాళ్ళ అమ్మ వచ్చేద్దేమని భయంతో హీరో బాధపడుతుండగా సడన్గా కిస్ ఇచ్చేసి బయటికి పంపేద్ది. హీరోయిన్ వాళ్ళ బావ అయితే ఇంటికి వచ్చి అడుగుతాడు వాళ్ళ అతను ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, ఎప్పుడు పెట్టుకుందామని. సో హీరోయిన్ ఏమో ఒక పెళ్లి వార్త చెప్తాకి ఊరంతా తిరుగుతుంటే హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళద్ది. ఇంటికి వెళ్ళాక హీరోయిన్ అయితే హీరో మీద పడి ఏదో కొద్దిగా రొమాన్స్ అయితే జరిగిద్ది. దాని తర్వాత వాళ్ళ అమ్మ అయితే వచ్చేద్ది. నువ్వు సుజాత కూతురువే కదా, చాలా పెద్దదానివి అయిపోయావు, ఏంటి ఇటు వచ్చావని అడిగి చెప్తే ఇలాగ ఫంక్షన్ ఒకటి ఉంది, మీరు తప్పకుండా రండి అని అయితే చెప్పి
హీరో అయితే ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి ఇంటికి అయితే వెళ్తాడు. ఆ ఫంక్షన్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ అయిన వెంటనే మళ్ళీ ఒక ఫైట్ సీన్ అయితే వస్తుంది వెంటనే. ఎందుకంటే హీరోని వెంబడించి ఎవరో కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. సో హీరో అయితే వాళ్ళని కొట్టేస్తాడు. దాని తర్వాత వీళ్ళ ఇంటికి అయితే హీరోయిన్ వస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి అయితే వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకో సాంగ్ అయితే వెంటనే వచ్చేద్ది. ఈ సాంగ్ అయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి ఇద్దరు సినిమాకి అయితే వెళ్తారు. ఈ సినిమా అయిన తర్వాత బండదాన్ని అయితే ఇంటికి పంపించేస్తారనమాట. సో అది వచ్చిన దాన్నే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోద్ది. దీని తర్వాత ఇక్కడ పెళ్ళి ఆడవిడ అయితే సడన్గా పెళ్లి చూపులు నువ్వు రెడీ అయ్యి రమ్మని వాళ్ళ అమ్మ చెప్పిద్ది. చెప్పిన వెంటనే వెళ్ళి రెడీ రాగానే వాళ్ళ బావ రెడీగా ఉంటాడు అనమాట. పెళ్ళి నీకు నాకు అని చెప్పి వాళ్ళ అత్తతో అయితే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు పెట్టుకుందాం పెళ్ళని. సడన్గా ఈ విషయం హీరోకి వాళ్ళ పని మనిషి అయితే చెప్పిద్ది ఇలా పెళ్ళి అని. పెళ్ళి అనగానే హీరో అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా తెలియదు ఏముంది ఆ కాలగోట్లకి వీటికి తిరుగుతూ ఉంటాడు. సడన్గా హీరోయిన్ వచ్చి అడిగిద్ది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో మనం వెళ్ళిపోదాం. సో నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, మా బావని ఇచ్చేస్తారంట, మా బావ మంచోడు కదా అని అయితే హీరోయిన్ అయితే చెప్పి వేడుకుంటుంది. అయినా అయితే వదలడనమాట. సడన్గా ఏదో పెళ్ళి నేనేం చేసుకోను, నేనేం పని పట్టలేదు కదా అని అంటా చెప్తా ఉంటాడు హీరో. అలాగని ఒప్పుకోకుండా వాళ్ళ అమ్మ కూడా ఇష్టం లేకుండా చెప్పిద్ది అనమాట. నువ్వు వాడిని ఇష్టపడ్డావని తెలిస్తే నేను చంపేస్తా, లేకపోతే నేను చచ్చిపోతాను, నీ పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకొని అయితే చెప్పిద్ది. సరే అని వాళ్ళ అమ్మ మాటిని ఆ కారు ఎక్కి ఆ కళ్యాణ మండపానికి వెళ్ళిద్ది. హీరో అయితే అలాగే దిగాలుగా చూస్తూ ఉంటాడు. సో హీరో వాళ్ళ అమ్మ అయితే చెప్పిద్ది, వెళ్ళి మీరైనా అడగొచ్చు కదా ఆ అమ్మాయిని ఇచ్చి మన కోడికి పెళ్లి చేయమని. ఎలాగైతే ఒప్పుకోరనమాట. దాని తర్వాత హీరోయిన్ అయితే ఏం చేస్తుందంటే అయితే కూర్చుంటుంది. హీరో రానని చెప్పి సడన్గా పెళ్ళికి అయితే వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు వచ్చారో నువ్వు రానని చెప్పావు కదా, ఎందుకు ఇలా చేసావంటే, సో వాళ్ళ బావ ఉన్నాడు కదా, వాడు మనుషుల్ని కొంతమందిని ఎట్టి బయట కొట్టించేస్తాడు అనమాట. సో సడన్గా ఒకడు వెనకాల నుంచి వచ్చి నెత్తి మీద అయితే ఒక్కటి ఇస్తాడు. సో దీంతో మనోడికి గతం అయితే మర్చిపోయి ఒక హాస్పిటల్ అయితే జాయిన్ చేపిస్తాడు హీరో వాళ్ళ ఫ్రెండ్. సో ఇక్కడతో మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. ఇక్కడ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తాడు, హీరో కొంచెం సెన్సిటివ్ మైండ్, ఇప్పుడు మీరు ఏ విషయమైనా హఠాత్తు మ్యాటర్లో కానీ హీరోకి అయితే చెప్పకండి అనేది చెప్పి ఫస్ట్ లేచిన వెంటనే అదే అడుగుతాడు, తనకి మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతాడు. సో సీన్ కట్ చేస్తే మనకి యాబా పటేల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో యాబా పటేల్ని ఎంట్రన్స్లోనే మన హీరో అయితే షూటింగ్ అని చెప్పి కొంతమంది అయితే ర్యాక్ చేస్తారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు నుంచి అయితే మన హీరో కాపాడతాడు అనమాట. షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ, షార్ట్ ఫిల్మ్ బాగా యాడ్ చేశారని. హీరో అయితే డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చి మొత్తం షూటింగ్లో మొత్తం చూసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు. దీంతో మన హీరో బ్యాగ్ ఎక్కడో ఒక దిక్కున మర్చిపోతాడు. కొంతమంది దొంగలిస్తారు. దీంతో డబ్బులు లేక ఆకలేస్తుంటే యాబా పటేల్ ఫుడ్ అయితే తినిపిస్తుంది. సరే నేను ఇలా వచ్చాను, నా పర్పస్ ఇదని హెబా పటేల్కి మొత్తం అంతా చెప్తాడు. హెబా పటేల్ ఏమో మోటివేషన్ అయితే ఇస్తుంది, నువ్వు హైదరాబాద్ నుండి ఎక్కడికి వెళ్ళకు, నువ్వు డైరెక్టర్ అవుతావని చెప్పిద్ది. హెబా పటేల్ మంచి మోటివేషన్ ఇచ్చి మన హీరోకి ఇక్కడే ఉండమని అయితే ధీమా ఇస్తుంది. దీంతో ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చేస్తుంది. తన కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా లేటుగా వస్తుంది. ఏంటి ఈ రోజు లేటుగా వచ్చావంటే, మా ఇంటికి ఓల్డ్ గెస్ట్ అయితే వచ్చాడు అనేది చెప్పిద్ది. దీంతో మనకి చమత్ చంద్ర ఒక కామెడీ సీన్లు అయితే ఎంట్రన్స్ అవుతాయి. హీరోయిన్ అయితే ఇష్టపడతాడు హెబా పటేల్ని. మన హీరో ఛాన్సెస్ కోసం డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని ఇలా కలవడానికి వెళ్తాడు. ఇంతలో మన హీరోయిన్ అయితే అభయ్ పటేల్ అడుగుతూ ఉంటారు సెకండ్ హీరోయిన్, ఏం జరిగింది ఈ రోజు అని. ఇలాగ వెళ్ళాను, తిరిగాను, మొత్తం చూసుకున్నాను, వాళ్ళు చెప్తానన్నారు, నాకేంటో ఒప్పిపోతున్నాయి, మీరే ఎలాగైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఇక్కడే ఉండమని అయితే మళ్ళీ అభయ్ పటేల్ అయితే మోటివేషన్ ఇచ్చి ఇక్కడ ఉండమని ఒక సాంగ్ అయితే వేస్తుంది. మన సెకండ్ హీరోయిన్ ఇంటి దగ్గర అయితే కొంతమంది చూసి హీరోకి లైన్ వేస్తూ ఉంటారు, పొద్దున్నే పాచిమోకన్నే మనోడేమో ఎక్సర్సైజ్ చేస్తాడు, నేనే ఇక్కడ బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటుంటే నన్నే పట్టించుకోవట్లేదు, నిన్నెందుకు పట్టించుకుంటాడని అయితే వాళ్ళ మీద దెబ్బలాడి అభయ్ పటేల్ లోపలికి అయితే వెళ్ళిపోద్ది. నీకేమన్నా మెడిటేషన్ అవి చేసుకోవాలంటే ఇక్కడే చేసుకొని ఒక రొమాంటిక్ సీన్స్ అయితే వస్తాయి. ఇక్కడ అభయ్ పటేల్ క్యారెక్టర్ అయితే నచ్చి లవ్ చేస్తుంది. అంటే మనోడికి లైన్ వేస్తూ ఉంటుంది. మనోడైతే అస్సలు పడడు, స్వాతిముత్యం టైప్లో ఉంటాడు ఫ్లాట్లోనే. తను ఎలాగా రొమాంటిక్ లాగా ఏ అయినా రెచ్చగొట్టినా మనోడైతే చెక్కి చెదరకుండా అలాగే ఉంటాడు. నేను చూపిస్తానన్నా మనోడు రాసుకుంటూనే ఉంటాడు. డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అడిగిద్ది, ఎవరో అబ్బాయి ఓల్డేజ్ అని చెప్పి ఇక్కడ కుర్రోని తెచ్చుకొని రూమ్లో పెట్టుకున్నావు, అందుకేనా నువ్వు లేటుగా వస్తున్నావు అని చెప్పి సరదాగా ఫన్ చేస్తుంది. కుర్రోడు చాలా మంచోడు, ఇక్కడ హైదరాబాద్ డైరెక్టర్ అవుదామని వచ్చాడని చెప్పి ఒక షాపింగ్కి అయితే తీసుకెళ్ళద్దు. ఆ షాపింగ్లో కామేష్ అయితే కనిపిస్తాడు అనమాట. కామేష్ కనపడంగానే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏమైపోయావు, ఎన్నాళ్ళు ఎక్కడని, నీకు ఫోన్ చేశాను, నా బ్యాగ్ పోయింది, నువ్వు అవుట్ ఆఫ్ రీచ్లో ఉన్నావు, సో ఇలాగని ఇష్యూలు అయితే చెప్పుకుంటారు ఇద్దరు. దాని తర్వాత మూవీకి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే ఇక్కడైతే మళ్ళీ ఇంటికి రాగానే మన హీరో ఏదో ఒకటి రాసుకుంటూనే ఏదో ఒకటి డైరెక్ట్ చేయాలనే ఆశతోనే ఉంటాడు.
ఏదో ఒక మూవీ నేను తీస్తాను, తప్పకుండా సక్సెస్ అవుతానని ధీమాతో అయితే హెబా పటేల్ కూడా మోటివేషన్ ఇస్తది. ఒక డైరెక్టర్ అయితే కలవాలని అంటాడు. సో, దాంతో కలుస్తాడనమాట. ఒక డైరెక్టర్ కథ మొత్తం నచ్చిద్ది. షూట్ అయితే చేసుకొని రమ్మంటాడు కొంచెం. సో, మన కామేష్ కూడా వాళ్ళ ఫ్రెండ్‌ని వాళ్ళ యాడ్ షూట్ తీయాలని అయితే అక్కడికి రమ్మంటాడు. యాడ్ షూట్‌కి అయితే ప్రొడ్యూసరు, డైరెక్టర్ అయితే నచ్చడు. తప్పకుండా చేస్తానని చెప్పి చేయకుండా అయితే వెళ్ళిపోతాడు. దీంతో మనోడు నేను డైరెక్ట్ చేస్తానని చెప్పి హీరో అయితే అంటాడు. దీంతో మళ్ళీ హెబా పటేల్ ఫోన్ చేసి నువ్వు అర్జెంట్‌గా ఇక్కడికి రా అని చెప్పి ఒక యాడ్ షూట్ అయితే తీస్తాడు. ఆ యాడ్ షూట్ తీసిన తర్వాత వీళ్ళైతే ఫ్లాట్‌కొచ్చి ఫస్ట్ టైమ్ నేను డైరెక్ట్ చేశానని చెప్పి హ్యాపీ మూమెంట్‌లో అయితే డ్రింక్ అయితే చేస్తారు. హీరోకైతే డ్రింక్ అలవాట్లేదు. బీర్ తాగేస్తాడు ఆ రోజు. దాని తర్వాత ఇక హెబా పటేల్ దగ్గరే పడుకుంటాడు తాగిన మత్తులో. ఆ రోజు తిను తీసిన యాడ్ ప్రొడ్యూసర్ అయితే చూపిస్తాడు. చాలా బాగా వచ్చింది యాడ్. సో, నువ్వు డైరెక్టర్‌గా మంచి సక్సెస్ అవుతే ఇలాంటి యాడ్‌లు చేస్తావా అని చెప్తాడు. నేను చేయను. సినిమా షూటింగ్‌లో తీస్తాను అంటాడు. దీంతో తనిచ్చిన డబ్బు అండ్ ప్రజెంటేషన్ హీరోయిన్‌కి అయితే ఇస్తాడు. హెబా పటేల్ నాకు వద్దని చెప్పి నాకు ఒక పార్టీ ఇవ్వమని చెప్పి అయితే చెప్పిద్ది. సో, చెప్పిన వెంటనే ఒక పబ్‌లో సాంగ్ అయితే యేసుకుంటారు. ఈ పబ్‌లో సాంగ్ అయిన వెంటనే తిను చిరకాల శత్రువైన ఒకసారి కొట్టాడని చెప్పా కదా! వాడితో ఇక్కడ చిన్న డాష్ అవుద్ది. నేను ఎన్నాళ్ళుగా ప్రేమిస్తాను. నువ్వు నాకు పటాయించకుండా వాడికి పటాయిస్తున్నావు ఏంటని చెప్పి ఇక్కడ చమక్ చంద్ర కూడా అడుగుతాడు. తర్వాత హీరోయిన్‌ని వాడు లాక్కెళ్ళిపోయి ఇబ్బంది పెడుతుంటే మన హీరో కాపాడతాడనమాట. సో, నిన్ను ఎన్ని సార్లు కొట్టాలిరా? ఫస్ట్ నుంచి నేను కొడతానే ఉన్నా. నువ్వు మారవని అయితే తిడతాడు వాడిని. మీరు నాకు షెల్టర్ ఇచ్చారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఏస్తాడు. దీని తర్వాత హెబా పటేల్ పుట్టినరోజు అయితే వస్తది. సో, ఆ బర్త్‌డే రోజు ఒక శారీ అయితే ప్రజెంటేషన్ శారీని కట్టుకుంటదనమాట. కట్టుకున్నప్పుడు ఇదో రొమాంటిక్ సీన్ అనమాట. దీని తర్వాత మనకి పాతకాలం నాటి సీన్ ఇది. వీళ్ళ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. మనోడిని ఒక షూట్ చేయమన్నాడు గదా! ఆ షూటే యాడ్ షూట్ చేశాడు గదా! చూసి నచ్చి ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒక సినిమా ఉంది. నీకు ప్రొడక్షన్ ఇస్తాను రా అని చెప్పి ఆఫీస్‌కెళ్ళేసరికి సో, మనోడికి ఇంకా డైరెక్టర్ ఛాన్స్ అయితే వస్తది. సో, హెబా పటేల్ కూడా దానికి క్లాపింగ్ కొడతది. దీంతో మన హీరో ఇంకా డైరెక్టర్ అయితే అయిపోయి ఫస్ట్ సినిమా అయితే షూటింగ్ మొదలుపెట్టేత్తాడు. షూటింగ్ ఎక్కడో కాదు తన లవ్ స్టోరీనే రీబ్యాక్ అయితే చేసి సో, దాన్ని ఒక సినిమా రూపంలో అయితే ప్రెజెంట్ చేస్తాడనమాట. సో, సినిమా రిలీజ్ రోజున హెబా పటేల్‌నయితే మూవీకి వెళ్దాం రమ్మంటాడు. హెబా పటేల్ పనుంది బయటికెళ్ళాలని అయితే చెప్పిద్ది. సో, తప్పకుండా చూద్దాం మనిద్దరం మూవీ అంటది. సో, తిను తీసిన మూవీ చాలా మందికి నచ్చి ప్రెస్ మీట్ అయితే పెడతారు. చాలా సూపర్ హిట్ ఉంది మూవీ అని చెప్పి. ఆ మూవీ మీ లైఫ్ స్టోరీ అంట కదా అని చెప్పి చాలా మంది అయితే క్వెషన్ చేసేస్తారు. దీంట్లో కాల్ అయితే వస్తది. సో, ఫ్లాష్ బ్యాక్‌కెళ్తే మనకు ఫస్ట్ హీరోయిన్ ఉంది కదా! సముద్రం దగ్గర అయితే కూర్చుంటది. హీరో అయితే అక్కడికైతే వెళ్ళి తనతో మాట్లాడదామని చూస్తాడు. నీకు మ్యారేజ్ అయిపోయింది కదా! ఏం జరిగిందంటే చివరికి ఆ మ్యారేజ్‌లో వాళ్ళ అమ్మని తిట్టి, ఇలా కూతురిని తిట్టి నువ్వు బోగుదాను, బజారుదాను అని తిట్టేసరికి ఆళ్ళ అమ్మ కోపంతో తిట్టేసి, నీకు నా కూతురినిచ్చే అర్హత లేదని చెప్పి వెళ్ళిపోదామని చూసేసరికి ఆడైతే గెంటేస్తాడు. గెంటితే కుంది మీద తగిలి బ్లడ్ వచ్చేసి హెడ్‌కి తగిలి చనిపోద్దనమాట. సో, చనిపోయిన వెంటనే ఆ రోజుతో పెళ్లాగిపోయి పోలీసులైతే తీసుకెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే ఒంటరైపోద్ది. మన హీరోకి ఆ రోజు దెబ్బ తగిలిద్ది కదా! హాస్పిటల్‌లో ఉంటాడు కదా! ఏంటి నన్ను మర్చిపోయింది ఏంటని ఆళ్ళ ఫ్రెండ్‌తో అయితే ప్రాధేయపడతాడు. సో, ఆ రోజు జరిగిన కారణాల వల్ల తిన గతం మర్చిపోయింది. ఇలా వాళ్ళ అమ్మ చనిపోవడం, నువ్వు ఇలాగ హాస్పిటల్ పడడం మొత్తం మర్చిపోయి ఇలా జరిగిపోయిందని అయితే చెప్తాడు బంటి. అందుకే నీకు ఇన్ని సార్లు కాల్ చేయలేదు. సో, హెబా పటేల్‌కి ఇదంతా ఆళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు. సో, ఇదంతా తెలిసిన హెబా పటేల్ వీళ్ళిద్దరిని కలుపుదామని అక్కడికైతే వస్తది వాళ్ళ ఊరు. సో, ఈ విషయం అన్నీ మీ ఫ్రెండ్స్ చెప్పాడు. అందుకే మీ ఇద్దరిని కలపడానికి నేను పనుందని నీ మూవీ రిలీజ్ రోజున కూడా నేను బయటకొచ్చింది. నీకోసమే ఇక్కడికని వద్దామని మీ ఇద్దరిని కలుపుదామని అయితే హెబా పటేల్ చెప్పి మంచి ఫినిషింగ్ అయితే ఇస్తారు సినిమాకి. అలా నిన్ను చేరి టైటిల్‌కి అయితే ట్యాగ్ లైన్ అయితే ఇదనమాట. మూవీ అయితే చాలా బావుంటది. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.